దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మీతో కలుసుకోవటానికి మహాదేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. మా మినిస్ట్రీ మందిరం తరపున మీ అందరి నిమిత్తం భారంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఫోన్ కాల్ చేస్తున్నారు. ఇంకా మీ అవసరత ఉంటే ఫోన్ కాల్ చేయండి, మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం ప్రియులారా. అయితే దేవుని వాక్యంలో మనము ధ్యానించుకుందాము. డిసెంబర్ అనగానే క్రిస్మస్ యొక్క పండుగలను లేక ఈ మాసాన్ని సూచిస్తూ ఉన్నది. కొత్త సంవత్సరంలోనికి మనము మరొక సంవత్సరం అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఈ సంవత్సర కాలాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అపారమైన ప్రేమ చేత మనల్ని ప్రేమించి ఆయన మనల్ని పోషించి భద్రపరిచి నడిపించి ఉన్నాడు. క్రిస్మస్ పండుగ యొక్క ఉత్సాహ కోలాట సంతోషకరమైన మాసాల్లో దినాల్లో మనం కొనసాగుతూ ఉన్నాం. పండుగలు జరుపుకోబోతున్న మీ జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు వర్తమానము ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ దినము వద్దాం లూకాసు సువార్త 2వ అధ్యాయం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి మనందరికీ పరిచయమైన వాక్యము మాట 2వ అధ్యాయం 11, 12 వాక్య భాగాలను చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి ఇలాగా వ్రాయబడుతూ ఉన్నది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు అయి ఉన్నాడు. మీకు ఆనవాలై ఉన్నది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ దూతలు గొర్రెలు కాసుకుంటున్న వారికి ఈ శుభవర్తమానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తు యొక్క పండుగను ఆచరిస్తున్నాము. పండుగ ప్రియులారా, మరి ఇంటిని అలంకరించుకుంటున్నాము. పండుగకి మరి కొత్త బట్టలు కుట్టించుకుంటూ ఉన్నాము. పిండి వంటలు రకరకాల పదార్థాలతో స్నేహితులను బంధువులను మనం ఆహ్వానించుకుంటున్నాము. వారికి విందులు వినోదాలతో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాము. అయితే ఇలాంటి పరిస్థితి ప్రభావాల్లో ఇలాంటి స్థితిగతుల్లో మనం గమనించాల్సింది నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు ప్రియులారా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు జన్మించాడు, ఇవి మనం చేసేటప్పుడు పిండి వంటలు, కొత్త బట్టలు, ఇంటి అలంకరణ, స్టారు లేక ప్రియులారా స్నేహితులు బంధువులను పిలిచి మరి కొత్త వంటకాలతో వారికి మనం ఎంతో సమృద్ధిని పంచి ఇయటము, వీటన్నిటికన్నా యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని నిజమైన క్రిస్మస్ పండుగ ఏంటి అని మనం గుర్తించాల్సిన విషయం ఏమై ఉన్నదంటే క్రైస్తవ లోకానికి మనం చాటాల్సింది యేసు ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు కన్యమరియ గర్భంలో ఆయన జన్మించాడు అంటే మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం ప్రియులారా 8వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా రాయబడుతున్నది దేవుని వాక్యములో. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. 11వ వచనములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. అంటే యేసుక్రీస్తు వారి ఈ లోకానికి పంపబడినది అక్కడ 4 అని ఇచ్చి కింద ఫుట్ లైన్లో ఇస్తున్నాడు. ప్రియులారా మూల భాషలో పుట్టినంతయు లోకములో జయించుట అని దేవుని వాక్యంలో కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యంలో ప్రియులారా 1 అని ఇచ్చి మూల భాషలో దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే యోహాను గారు తన పత్రికలో రాస్తున్న యేసుక్రీస్తు వారి యొక్క జనన భావన ఏమై ఉన్నది అంటే మిత్రమా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యములో మనం చదువుకుంటున్నాం. రాయబడుతున్న మాట యేసుక్రీస్తు వారి లోకానికి పుట్టినది ఆయన మనలను ప్రేమించటానికి, తన ప్రేమను ఆయన పంచటానికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతంలో ఏ స్థలములో నుండి దేవుని వాక్యాన్ని వింటున్నారో
యేసుక్రీస్తు వారికి ఉన్న పేరు గొప్పగా మిన్నగా ఈరోజు వెలుగులోనికి పరిగణంలోనికి రావటానికి గల కారణము ఏమై ఉన్నది అంటే ఆయన మనలను ప్రేమించాడు. యోహాను సువార్తలో రాయబడుతున్న మాట ఏమై ఉన్నది అంటే ప్రియులార వాక్యములో 3వ అధ్యాయములో 16వ వాక్య భాగంలో రాస్తాడు కదా, ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. యేసు ఈ లోకానికి ఆయన మానవ అవతారిగా మనుష్య కుమారుడిగా పుట్టినది ఎందుకు, వచ్చినది ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమించటానికి, నిన్ను ఆయన ప్రేమించటానికి, తన ప్రేమను ఆయన వెల్లడిపరచటానికి, సమస్త మానవాళి ప్రియులారా ప్రేమిటానికి ఆయన ఈ లోకానికి నరుడుగా మనిషి కుమారుడిగా ఈ లోకంలో ఆయన జన్మించి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, మీలో ప్రేమ లేకుండా, ఇతరులకి ప్రేమను పంచకుండా పండుగను మీరు ఆచరిస్తున్నారు, పండుగలో మీరు కొనసాగుతున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టాడని మీరు సంతోషంగా కొనసాగుతున్నారు. నిజమైన సంతోషం మీ హృదయాలలో లేదు, మీ జీవితాల్లో లేదు, మీ కుటుంబాల్లో లేదు. ఈ రోజున నిజమైన సంతోషం మీ జీవితాల్లో కలగాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని మీరు తెలుసుకోవాలి. ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమను వెల్లడిపరచటానికి, ప్రేమను కనపరచటానికి, ఆయన ప్రేమియటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇతరులను ప్రేమిస్తున్నావా? ఇతరులకి నీవు సహాయపడుతున్నావా? ఇతరులకి మీరు సహకరిస్తూ ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులను ప్రేమికుండా, ఇతరులని మనము మన మనస్సుతో వారిని ప్రేమికుండా, ఇతరులకి మనం సహాయపడకుండా, సహకరించకుండా మన జీవితాల్లో ఎన్ని పండుగలు ఎన్నిటిని ఆచరించినా దానికి ప్రయోజనము లేదు. మనము యేసు ఎలాగా ప్రేమించాడో, ఎలాగా ఇతరుల ఎడల ఆయన జాలిని, ప్రేమను, మమకారాన్ని చూపించాడో అలాగా నీవు నేను కూడా ప్రేమను కనపరచబడవలసిన వారమై ఉన్నాము. వాక్యము సెలవేయబడుతుంది కదా, ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడు అని దేవుని వాక్యము సెలవేయబడుతూ ఉన్నది. దేవుని వాక్యములో యేసు ఈ లోకానికి వచ్చింది, పుట్టింది ఆయన తన ప్రేమను చూపించటానికి, తన ప్రేమను కనపరచటానికి. దేశము అల్లకొల్లంగా ఉన్నది. దేశములు ఎక్కడ చూసినా పోరాటాలు, వ్యతిరేకమైన నినాదాలు, మరి చాలా ఒత్తిడులను మనం చూస్తూ ఉన్నాం. ఒకరినొకరు చంపుకోవటము, ఒకరి మీద ఒకరు కోపము, కక్షలు, కార్పుణ్యాలతో కొనసాగుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని అంగీకరించిన మన జీవితాల్లో మనము మన దేశాన్ని, మన దేశంలో ఉన్న ప్రజల మీద ప్రేమను మనం చూపించాలి. ఎప్పుడు మనం ప్రేమను చూపిస్తామో, మనం ప్రేమిస్తామో, నిజమైన పండుగను, క్రీస్తును మన హృదయాలలో మనము దాచినట్లుగా మనం వ్యక్తపరుస్తాము.